హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి మరియు డీజీపీపై అయితే ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం అండి. సో ఏం నిర్ణయం తీసుకుందన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సీఎస్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి పలు హింసాత్మక ఘటనలపై అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆవేదన వ్యక్తం చేసిందండి. సో ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపై అయితే ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మకమైన ఘటనలపై విచారణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ హాజరై విచారణ ఇవ్వాలని అయితే సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో అయితే సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మకమైన ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం అయితే జరిగింది. అది ఎలా అంటే అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్టుగానే విధ్వంస అయితే సృష్టించారండి. సో తాడిపత్రి యుద్ధభూమిగా మార్చారు. తాడిపత్రిలోని చింతలరాయి పాలెంలో ఉన్న వైకాపా ఏజెంట్లు సంజీవ్, అజయ్ మరో నలుగురు కలిసి తెదేపా ఏజెంట్ భాను, ఆ పార్టీ వర్గీయుడైన మోహన్లపై దాడికి దిగారు. అంతలో తెదేపా నాయకుడు సూర్యమణి అనుచరులతో అయితే వైకాపా ఏజెంట్ సంజీవ్ను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయున్నే ప్రశ్నిస్తారా అని తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్ళి దాడికి దిగారు. స్పెషల్ కమాండెంట్ శ్రీనివాసరావు బలగాలతో వెళ్ళి అల్లరి మూకలను చెదరగొట్టారు. అలాగే వైకాపా మూకలు దాడితో ఆయనతో పాటుగా పట్టణంలో సిఐ మురళీకృష్ణ తీవ్రంగా గాయపాలయ్యారు. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2 కానిస్టేబుల్ గాయపడ్డారు ఇక్కడ. ఈ విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూర్యముని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత తెదేపా వర్గీయులు పెద్దారెడ్డి అనుచరులను నిరసిస్తూ రాష్ట్ర రోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకోగా అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైకాపా వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లు తెప్పించుకొని తెదేపా వారిపై అయితే విసిరారు. తెదేపా వర్గీయులపై అయితే విసరడం జరిగింది. సో ఈ విధంగా ఇరు వర్గాల మధ్య తెదేపా వర్గీయులు బాణసంచా పేల్చారు. కేంద్ర బలగాలు రంగంలోకి ప్రవేశించి అల్లరిముకలను చెదరగొట్టారు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇన్ని విధ్వంసాలు జరిగాయి. ఇన్ని విధ్వంసాల మధ్య మీరు ఖచ్చితంగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలి, ఎన్నికల కమిషన్ ఎదుటనే ఈ వివరణ ఇవ్వాలి అని సీఎస్ని డీజీపీని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.